ప్రభువు మీతో నుండునగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. 5వ అధ్యాయము మొదటి 12 వచనములు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమునకి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింపనారంభించెను. దీనాత్మలు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడతారు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదరు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడతారు. దయామయులు ధన్యులు, వారు దయను పొందదరు. నిర్మల హృదయుల ధన్యులు, వారు దేవుని కుమారులనబడతారు. ధర్మార్థము హింసకులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారూపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించరే. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడడు, మహా ఆనందపడడు. ఇది క్రీస్తు సువిశేషము. మీరు ఆనందపడడు, మహా ఆనందపడడు. ప్రభువు అష్టభాగ్యాలను బోధించిన తరువాత వాటి పర్యవసానముగా మానవ జీవితంలో పొందేటువంటి ఆనందాన్ని గురించి ప్రభువు ఆ మాట చెబుతూ ఉన్నారు. మీరు ఆనందపడండి, మహా ఆనందపడండి. ఎందుకు ఆనందపడాలి అనేటువంటిది మనము ఈరోజు జరుపుకునేటువంటి పండుగ. పునీత చార్లెస్ వాంగా ఆయన సహచరుల జీవితంలో బాధల ద్వారా వాళ్ళు పొందినటువంటి ఆనందం ఏమిటి అనేది మనకు తెలియచేయబడుతూ ఉంటుంది. 19వ శతాబ్దము అంటే 1878వ సంవత్సరములో ఈ ఉగాండా అంటే నైలు నది ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడ తెల్ల జాతీయ మిషనరీలు వచ్చి క్రైస్తవత్వాన్ని బోధించారు. ఆ సమయంలోనే ఎక్కువగా ఇస్లాము మతానికి చెందినటువంటి వాళ్ళు, ఇతర జాతుల వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరించడం జరిగింది. అప్పటికే కథోలిక క్రైస్తవత్వానికి ముందు ప్రొటెస్టెంట్లు అక్కడ అడుగుపెట్టారు. వాళ్ళు తమలో అనేక మందిని క్రైస్తవత్వం వైపుకు మరల్చడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కథోలిక క్రైస్తవ్యములోనికి అందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ప్రవేశించడం చూచినటువంటి అరబ్బులు, ప్రొటెస్టెంట్లు వాళ్ళు కథోలికుల మీద కక్ష కట్టారు. అందుకే అప్పుడు రాజుగా ఉన్నటువంటి మువాంగా అనేటువంటి ఆయనను ప్రేరేపించి కథోలికులను హింసల పాలు చేయడం పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి యువకులను, చాలా చిన్నపిల్లల వాళ్ళు 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళలో 22 మందిని పట్టుకొని వేద సాక్షులుగా చంపినటువంటి సంఘటన ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాము. వాస్తవానికి వాళ్లతో పాటు ఇంకో 80 మంది కూడా చంపబడుతూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు తమ విశ్వాసాన్ని వీడిపోలేదు. పునీత చార్లెస్ వాంగా, మిగిలినటువంటి సహచరులు వీళ్ళంతా కూడా చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా తమ విశ్వాసాన్ని కోల్పోకుండా తమ విశ్వాసంలో స్థిరముగా ఉన్నటువంటి వాళ్ళు. అందుకే 1964వ సంవత్సరంలో జూన్ నెల 22వ తేదీన
6వ పాల్ పాపు గారు వీరిని పునీతులుగా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా మన విశ్వాసాన్ని పరిరక్షించుకోవాలి, ఎలా మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అన్నటువంటిది మనకు మొదటి పఠనంలో మాతృక ఇవ్వబడుతూ ఉంటుంది. మనం చదువుకున్నటువంటి మకబీయుల గ్రంథము 7వ అధ్యాయములో ఆ తల్లి కుమారుల విశ్వాసము మనకు మాతృకగా నిలుస్తూ ఉంది. మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు అన్నటువంటి ప్రభుని మాటలు కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఇవి వర్తిస్తాయా, మనం ఆనందం పొందగలమా అనేటువంటి అనుమానం అనేక మందికి రావచ్చు. కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అంటే మాత్రం ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది అని ఈ తల్లి 7 కొడుకులు కూడా మనకు నిరూపిస్తూ ఉన్నారు. ఆనాడు వేదహింసలు జరిగేటువంటి ఆ సమయంలో తల్లిని 7 కొడుకులను బంధిస్తూ ఉన్నారు. మకబీయుల కాలంలో రాసు వాళ్లను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మనము చూసాము. వాళ్ళలో ఒకడు చెబుతూ ఉన్నాడు, ఏమయ్యా ఎన్నిసార్లు ఇంకా మమ్మల్ని ప్రశ్నిస్తావు, ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇదే, మేము ప్రాణములు విడనాడుటకైనను అంగీకరించము, కానీ మా పూర్వుల చట్టమును మేరము, దైవ చట్టాన్ని అతిక్రమించాము. కాకపోతే వాళ్ళు అప్పుడు వీళ్లతో చెప్పినటువంటిది చట్టము నిషేధించినటువంటి పందిమాంసాన్ని తినమని చెబుతూ ఉన్నారు. వాళ్ళ దేవతలకు పూజించమని చెబుతున్నారు. కానీ పందిమాంసం తినడమా కాదా అనేటువంటిది కాదు అక్కడ ముఖ్యము. చట్టాన్ని అనుసరించడమా కాదా, దేవుడు చెప్పినటువంటి మాటను, దేవుడు ఇచ్చిన చట్టాన్ని మనము ఎంతవరకు అనుసరించగలము, మనస వాచ ఎంతవరకు మనము దానికి అంకితం కాగలము అనేటువంటిదే ముఖ్యము. అందుకే వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరిని చంపేస్తూ ఉన్నప్పటికీ, మిగిలినటువంటి పిల్లలు చూస్తూ ఉన్నప్పటికీ కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చంపేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళలో ధైర్యం కోల్పోవడం లేదు, కానీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. మరో బాలుడు ఏం చెబుతూ ఉన్నాడు, రాక్షసుడా నీవు మమ్మ చంపినా చంపవచ్చుగాక, కానీ ఈ స్వాధిపతి అయిన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యాన్ని దయచేశాడు. ఏం చేస్తావయ్యా, చంపేస్తావు, అంతకుమించి ఇంకేం చేయగలవు, ఏం చేయలేవు. కానీ ప్రభువు మాకు పునరుత్థానాన్ని ఇస్తారు, నీకు మాత్రం పునరుత్థానం ఇవ్వరు, నువ్వు నరకంలో పడి చావాల్సిందే. చాలా ధైర్యంగా ఆ కుర్రవాడు మాట్లాడుతూ ఉన్నాడు. మరో కుర్రవాడు ఏం చేస్తూ ఉన్నాడు, భయపెట్టాలి అనేటువంటి ఉద్దేశం చేత నాలుకను వీటిని కోసేయమని చెప్పినప్పుడు ధైర్యంగా చాపుతున్నాడు. దా కోసుకో, నా నాలుకను కోసేసుకో, చేతులు కోసుకో, ఏమైనా కోసేసుకో, నీవు ఇప్పుడు వీటిని కోసేస్తే దేవుడు మళ్ళీ నాకు దయచేస్తాడు. ఎందుకు ఆ బాలుడు ఆ మాటలు చెప్పగలుగుతూ ఉన్నాడు? మళ్ళీ మనకు యోగ గ్రంథం జ్ఞాపకం వస్తుంది. నేను ఈ నేత్రములతోటి నా దేవుని దర్శిస్తాను, ఎందుకంటే పునరుత్థాన భాగ్యం ఉంది కాబట్టి. ఈ శరీరమే మళ్ళీ నాకు వస్తుంది, ఇప్పుడు నశించిపోయినా మళ్ళీ నాకు వస్తుందని యోగు చెబుతూ ఉన్నాడు. పసివాళ్ళైనా సరే వీళ్ళు కూడా అదే విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇవి అవయవాలన్నీ కోసేసుకుంటే కోసేసుకో, కానీ వీటిని మళ్ళీ దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నెయ్యిపోతే మాత్రం ఇవ్వరు, చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆ ధైర్యానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు. మనం చదువుకోలేదు, కానీ ఆ తర్వాత ఆ తల్లిని పిలుస్తారు. మా పసిపిల్లల వాళ్ళు ఏదో తెలిసి తెలియక మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, నువ్వన్నా చెప్పమ్మా వాళ్లకు ఇక్కడ నుంచి ఈ మరణము నుంచి తప్పించుకోవడానికి ఆ పంది మాంసాన్ని తినమని చెప్పమని చెబితే, అయ్యా అలాగే చెబుతాను అని చెప్పి ఆ తల్లి పిల్లల దగ్గరికి వెళుతుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత, బాబు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటారు, ఏదో తిని ఇక్కడి నుంచి బయటపడితే తర్వాత మానేయొచ్చులే అని కప్పదాట మాటలు చెప్పడం లేదు. ఆ తల్లి చెప్పిన మాట ఏమిటి, నాయనలారా నేను నా కడుపులో 9 నెలలు మోసి మిమ్మల్ని కన్నాను, కానీ ఈ లోకానికి రావడానికి నేను జన్మనిచ్చానే, కానీ అసలు మీకు జన్మనిచ్చిందే దేవుడు, జీవాన్ని ఇచ్చిందే దేవుడు. కాబట్టి ఆ దేవుడు కోసం ఈ జీవాన్ని వదలడానికి మీరు వెనుకాడవద్దు, ఎందుకంటే దేవుడు మళ్ళీ జీవాన్ని ఇస్తారు. ఆమె చెప్పినటువంటి ఈ ధైర్యపు వచనాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ విస్తుపోయాయి. తల్లి తన బిడ్డల ప్రాణాలు కాపాడడానికి బదులు ధైర్యంగా ప్రాణాలు వదలమని చెప్పినటువంటి ఆ మాటలు వాళ్లకు దిమ్మ తిరిగిపోతూ ఉన్నాయి. ఆ కక్షతో వాళ్ళందరినీ కూడా చంపేశారు. అయినా ఎవరూ కూడా వెనుకాడలేదు. 7 బిడ్డలు తన కళ్ళ ముందే అలా ప్రాణాలు విడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి ధైర్యాన్ని కోల్పోలేదు. ప్రభువైన యేసుక్రీస్తును మరియ తల్లి ఏ విధముగా అన్ని బాధలలో సిలువ చెంతకు నడిపించిందో వెనకాల ఉండి, అలాగే ఈ తల్లి కూడా
తన 7 బిడ్డలు తన కళ్ళ ముందే సజీవ దహనం అవుతూ ఉంటే, అన్ని బాధలు పడుతూ ఉంటే మౌనంగా భరించింది. వాళ్లను అసలు సిసలైనటువంటి దైవ భక్తులైన బిడ్డలుగా దేవునికి తమను తాము అర్పణ కావించుకోవడానికి దోహదపడుతుంది. చివరకు తన ప్రాణాలు కూడా సమర్పిస్తుంది. ఇది మనందరికీ కనువిప్పు కలుగుతుంది. కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనం ఎంతవరకు దేవుడికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, మనం నమ్మినటువంటి విశ్వాసానికి ఎంతమాత్రం మనం కట్టుబడుతూ ఉన్నాము, అవసరానుకూలంగా మనం పోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అన్ని విషయాలలో కూడా మనకు శ్రీసభ చట్టం ఉన్నప్పటికీ, ఆదివారం అప్పు పండుగలలో దివ్య పూజ నిండు పూజలో పాల్గొనాలని ఉన్నప్పటికీ కూడా మనకేదో అవసరం వస్తే మనం పూజకి వెళ్తామో వెళ్ళాం. ఊరికి వెళ్ళడానికే ఇష్టపడతాము, లేకపోతే ఆడుకోవడానికి ఇష్టపడతాము, రకరకాల మన సొంత పనులు చేసుకోవడానికి ఇష్టపడతాం. కానీ వాటిని త్యాగం చేసి దేవాలయానికి వచ్చి ఆ తర్వాత మనం పనులు చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఎంతమంది. ఇది ఒక్కటే కాదు, రకరకాల విషయాల్లో కూడా పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసినా అంతే జరుగుతూ ఉంటుంది. మనకు కావలసినటువంటివన్నీ కూడా పూర్తి చేసి ఆ తర్వాత కథోలిక చట్ట ప్రకారం పెళ్లి చేసుకుందాము అనుకునేటువంటి సమయంలో అనేక మంది వాటిని వదిలేసి ఇవన్నీ మాకెందుకులండి, పందిట్లో తాళి కట్టేసుకుంటే అయిపోతుందని చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళు ఉన్నారు. అంటే విశ్వాసాన్ని అంత తేలికగా మనం తీసేస్తూ ఉంటాం. చాలాసార్లు దివ్యబలి పూజకు వెళ్ళమంటే ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళవచ్చు, ఈరోజు బైబిల్ చదువుకోకపోతే రేపన్నా చదువుకోవచ్చు. ఆ రేపన్నా అనేటువంటిది పోతూనే ఉంటుంది కాలానుగుణంగా. కానీ ఏనాడు అటువంటి వాళ్ళు బైబిల్ను పట్టుకోరు, చదవరు, గుళ్ళోకి వెళ్ళరు, ప్రార్థన చేయరు. అక్కడ దాకా ఎందుకు? ఎంతమంది మనం ప్రతిరోజు జపమాల చెబుతున్నాము? ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోండి. జపమాల ప్రతిరోజు చెప్పాలి అనుకున్నాము. మే నెలంతా కూడా మరి ప్రత్యేకంగా మరియ తల్లికి అంకితం చేయబడిందని అక్టోబర్ నెలలో మళ్ళీ ఒకటి జపమాల మాత అని చెప్పుకుంటాం. ఇన్ని చెప్పిన తర్వాత ఎంతమంది మనము జపమాలను ప్రతిరోజు ధ్యానించగలుగుతున్నాం? ఆ పని ఉంది, ఈ పని ఉంది, నాకు ఇక్కడ బిజీ ఉంది, అది ఖాళీ లేదు, ఇది ఖాళీ లేదు. ఇవన్నీ కుంటి సాకులు. అంటే మన విశ్వాసాన్ని ప్రకటించుకోవాలి, విశ్వాసంలో నేను స్థిరంగా నిలబడాలి అనుకున్నటువంటి వ్యక్తికి ఏ సాకులు కనిపించవు, ఖచ్చితంగా అనుసరిస్తూ ఉంటారు. ఇటు శ్రీసభ చట్టాలు కానివ్వండి, లేకపోతే మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి కొన్ని చట్టాలు కానివ్వండి, ఏవైనా సరే చట్ట అనుసరణ వచ్చేసరికి సరైనటువంటి విధంగా అంకితాభావం ఉంటుంది. అలాగే దైవారాధనకు సంబంధించినటువంటిది దేవుడే నాకు ప్రథమ స్థానం అని ఆ తల్లి బిడ్డలు అనుకున్నట్లుగా, అలాగే ఆ ఉగాండా పసిబిడ్డలు 13 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏం కాదు, చాలా పసిపిల్లలు. మరి అలాంటి వాళ్ళు తమ ప్రాణాలు పోతున్నా సరే గట్టిగా నిలబడి దేవుని కోసం, అంతే మేము దేవునికి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాము, కానీ పొరపాటు చేయము, విశ్వాసాన్ని విడనాడమని నిలబడ్డారే. దాన్ని మనం ఈ రోజున స్ఫూర్తిగా తీసుకోవాలి. కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనమంతా కూడా మనకున్నటువంటి విశ్వాసాన్ని మన పరిస్థితులకు అనుగుణంగా ఎలా మార్చుకొని మనకు సౌకర్యవంతంగా ఉండడానికి మార్చుకునేటువంటి ఆ మనస్తత్వాన్ని తీసివేసి స్థిరంగా నేను అసలు సిసలైనటువంటి కథోలికురాలుగా జీవిస్తాను, నా విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలను అన్నటువంటి స్థిరమైన నిర్ణయము తీసుకోవడానికి, అందుకు కావలసినటువంటి వరానుగ్రహాలు, దానిని ఆచరించేటువంటి స్థిర బుద్ధిని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.